భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ స్థాయి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికి దాదాపు 12 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో రివ్యూ అయిపోయింది. నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే ఈ రాష్ట్ర సమస్యలకు పరిష్కారం. అంటే కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలు గెలిస్తే కావా? అంటే బీఆర్ఎస్ రాజకీయ పార్టీ ఎవరిని గెలిపినా అయితే చెప్తారని నాకు అర్థం కాదు. మీరు ఎవరినైనా గెలిపించండి, బీజేపీ గెలిచినా మంచిదే, కాంగ్రెస్ గెలిచినా మంచిదే, మేము గెలిచినా మంచిదే, పనులు అయితే అని చెప్తారా? ఏం చెప్పాలి? బీఆర్ఎస్ అంటే మేము గెలిచి మా ఎంపీలు గెలిస్తేనే అవి ఇప్పుడు వాళ్ళకు ఒక పొలిటికల్ నరేటివ్ ఉండాలి కదా. ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి కావటానికి మమ్మల్ని గెలిపించండి అని బీజేపీ ఎంపీలు అభ్యర్థులు కోరుతారు. మోడీని ఓడించడానికి, మోడీ దేశానికి ప్రమాదం, మోడీ పాలన, అందువల్ల మోడీ పాలనను ఓడించడానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసడానికి మాకు ఓట్లేయండి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు చెప్తారు. బీఆర్ఎస్ ఏం చెప్పాలి? కేసీఆర్ ప్రధానమంత్రి కావడానికి చెప్పడానికి అవకాశం లేదు. బీఆర్ఎస్ లేదు. తెలంగాణలో గెలిచుంటే ఆ మాట అనేవాళ్ళు. ఎందుకంటే తెలంగాణలో గెలిచింటే ఆ ఊపుతో బీఆర్ఎస్ ఇంకో 4 స్టేట్లలో పెట్టేవాళ్ళు. సో డెఫినెట్గా మోడీ రాహుల్ గాంధీ కాదు, బీజేపీ కాంగ్రెస్ కాదు, కేసీఆర్ లాంటి కొత్త నాయకత్వం కావాలని చెప్పేవాళ్ళు. చెప్పారు కదా ఇదివరకు, బీఆర్ఎస్ పెట్టినప్పుడు చెప్పారు. కానీ ఆ అవకాశం ఇప్పుడు చెప్పలేరు, చెప్పినా ఎవరు నమ్మరు. అందువల్ల బీఆర్ఎస్కు కొత్త నరేటివ్ కావాలి. ఎందుకంటే ప్రజలు ఎంపీ ఎలక్షన్స్లో ఎందుకు ఓటేయాలి? ఈ ఎంపీ ఎలక్షన్లు బీఆర్ఎస్కు చాలా చాలా కీలకం. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లో చతికిల పడితే పార్టీ మరింతగా దెబ్బ మీద దెబ్బ తగిలి ఇంకా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎంపీ ఎన్నికల్లో బెటర్ షో చూపెట్టాలి. 2018లో 88 సీట్లు గెలిచాక 2019 లోక్సభ ఎన్నికలు జరిగితేనే ఎంపీ సీట్లు సగం పోయినాయి, 7 పోయినాయి. సో అందువల్ల ఇప్పుడు ఇప్పుడు అధికారమే 39 సీట్లు అసెంబ్లీలో వచ్చినప్పుడు ఎంపీ సీట్లు ఎక్కువ రావడానికి స్కోప్ చాలా తక్కువ. అందువల్ల ఎంపీ సీట్ల పైన వాళ్ళు ఫోకస్ పెట్టినమాట నిజం. ఆ ఫోకస్ పెట్టేటప్పుడు వారికి కావాల్సినవి 2: ఒకటి నరేటివ్, 2 లీడర్. అందువల్ల అభ్యర్థుల్ని కూడా బీఆర్ఎస్ సాంప్రదాయ ఓట్లే కాకుండా అదనంగా ఓట్లు తెచ్చుకోగలిగే అభ్యర్థులకు కూడా వాళ్ళు పెట్టాల్సిందే. ఎందుకంటే బీఆర్ఎస్ ఓట్లు ఎట్లాగూ పడతాయి. బీఆర్ఎస్ ఓట్లకు తోడుగా సొంతగా అభ్యర్థి వల్లనే ఓట్లు పడే వాళ్ళను పెట్టాలి. అందుకే ఇప్పుడు కేటీఆర్నే మల్కాజ్గిరి నుంచో, కరీంనగర్ నుంచో, సికింద్రాబాద్ నుంచో పెడతారని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకు? వేరే బీఆర్ఎస్ అభ్యర్థితో పోలిస్తే కేటీఆర్ కనుక ఆడ రంగంలో దిగితే ఖచ్చితంగా కోట్లు వస్తాయి, అనుమానం లేదు. ఎందుకంటే కేటీఆర్ పార్లమెంట్లో బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారన్న సంగతి ఎవరికైనా తెలుసు. అందువల్ల బీఆర్ఎస్ను ఓటు వేయద్దు అనుకున్న వాడు కూడా కేటీఆర్ అభ్యర్థి అయితే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేటీఆర్ ఎఫెక్టివ్గా పార్లమెంట్లో మాట్లాడతాడు, తెలంగాణ ఇష్యూస్ రైజ్ చేస్తాడు, తెలంగాణ వాయిస్ వినిపిస్తాడు అనే భావన ఉంటుంది. అందువల్ల కేటీఆర్ క్యాండిడేట్ అయినప్పుడు బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎలక్షన్లో ఓటు వేయని వాడు కూడా లోక్సభ ఎలక్షన్లో కేటీఆర్ ఓటు వేయచ్చు. సో కేసీఆర్ అభ్యర్థి అయితే ఓటు వేయచ్చు, హరీష్ రావు అభ్యర్థి అయితే ఓటు వేయచ్చు. ఎందుకంటే అలా క్యాండిడేట్స్ ఒకటి కీలకమవుతుంది. రెండవది నరేటివ్ చెప్పాలి. అందువల్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాల్ని పార్లమెంట్లో కాపాడటానికి టీఆర్ఎస్ గెలిస్తేనే జరుగుతుంది అని. సో ఇప్పుడు బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ చెప్తున్నట్లు రేపు కాంగ్రెస్ కూడా చెప్తుంది, తెలంగాణ మన అధికారంలోకి వచ్చాం, ఇప్పుడు ఢిల్లీలో రావాలి. అందువల్ల డబుల్ ఇంజన్ సర్కార్ కొరకు కాంగ్రెస్ ఇది రివర్స్ డబుల్ ఇంజన్, అది 6 అట్లా డబుల్ ఇంజన్. సో అందువల్ల టీఆర్ఎస్ ఏం చెప్తుంది? మన తెలంగాణ ప్రయోజనాలు నిలబెరాలంటే మాకు ఓటేయండి. కానీ ఒక క్వశ్చన్ అనివార్యంగా టీఆర్ఎస్ ఎదుర్కొంటుంది. 10 ఏళ్ళు మీకు మెజారిటీ ఎంపీలు ఇచ్చారు, ఎమ్మెల్యేలు ఇచ్చారు, 2 ప్రభుత్వాలు వచ్చాయి. మొదటి టర్మ్లో మోడీతో టర్మ్స్ కూడా మంచిగా ఉండే. కానీ తెలంగాణకు వచ్చింది ఏంటి? బయారా స్టీల్ ప్లాంట్ రాలేదు, విభజన ఐటీఐఆర్ ప్రాజెక్టు యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే రద్దయింది. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు జాతీయ హోదా రాలే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాలే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ నేను ఎమ్మెల్సీగా ఉండి ఆ ప్రపోజల్ తీసుకొచ్చి దాన్ని అప్రూవ్ చేయించి రాష్ట్రానికి తెప్పించాను. మీరు మాదిరెడ్డి ప్రతాప్ అని అప్పుడు రాజశేఖర రెడ్డి ఆఫీస్లో ఉండేవారు, ఆయన అడగని చెప్తాడు. అసలు అది ఎవరికి తెలియదు. ఎన్ఐడి వాళ్ళు బెంగళూరులో పెడదామంటే అక్కడ ల్యాండ్ ఇవ్వలే. ఎన్ఐడిలో నాకు ఒక ఫ్రెండ్ ఉంటే చెప్తే నేను రాజశేఖర్ దగ్గరికి పోయి దాన్ని లెటర్ రాయించి అప్రూవల్ తెప్పించాను. లాస్ట్కు కావూరు సాంబశివరావు ఆయన క్యాబినెట్లో ఉండే. సో ఆంధ్ర విభజన జరుగుతోంది కనుక ఆంధ్రప్రదేశ్ రావాలంటే అది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది. సో తెలంగాణకు లేదు ఇప్పటికీ. ఐఏఎం
నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ ప్రపోజల్ కూడా మూవ్ చేశాం. అవును. అసలు రాజశేఖర రెడ్డి మరణించి ఉండకపోతే ఐఏఎం వచ్చేది తెలంగాణకు. సో అందువల్ల ఇలా ఐఏఎం, ఎన్ఐడి లాంటి సంస్థలు, IIIT రాలే. ఆఖరికి బీఆర్ఎస్ నాయకులు అనేక సార్లు చెప్పారు కదా, ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలే. ఇదంతా బీఆర్ఎస్ చెప్పింది, నేను చెప్పింది కాదు. మరి ఒక్క సైనిక్ స్కూల్ ఇవ్వలే. గిరిజన విశ్వవిద్యాలయం చాలా ఆలస్యమైంది. సో డిఫెన్స్ కారిడార్ ఇవ్వలే. మరి మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మెజారిటీ ఎంపీ సీట్లు మీకు ఉన్నప్పుడు ఇవన్నీ ఏవి రాలేదని మీరే చెప్పారు. బీఆర్ఎస్ చెప్పింది, వేరే వాళ్ళు చెప్పింది కాదు కదా. ఇవన్నీ రాలేదు. తెలంగాణకు బీజేపీ మోడీ అన్యాయం చేశాడు, సింగరేణి బ్లాక్లు అమ్ముకున్నాడు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. ఇవన్నీ ఆరోపణలు బీఆర్ఎస్ చేసింది. మరి మీరు 10 ఏళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండగా, మీకు ఢిల్లీ పార్లమెంట్లో మెజారిటీ సీట్లు ఉండగా ఈ ప్రయోజనాలు కాపాడలేని వారు ఇప్పుడు ఎలా కాపాడతారన్న ప్రశ్నకు బీఆర్ఎస్ ఆన్సర్ చెప్పాలి. ఇది కీలకమైన ప్రశ్న అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు, నేను చేసినవి కావు ఇవన్నీ. నేను ఎలాగో చెప్తాను, కానీ బీఆర్ఎస్ చెప్పినాయి కదా. సో ఇవన్నీ చెప్పారు. మరి ఇవన్నీ మరి మీరున్నప్పుడు కానప్పుడు ఇప్పుడు ఎందుకు అవుతాయి? ఇప్పుడు మీరు రాష్ట్రంలో అధికారంలో లేరు, మరి ఎలా అవుతాయి అనే ప్రశ్న ఖచ్చితంగా ప్రత్యర్థి నుంచి వస్తుంది. దానికి బీఆర్ఎస్ కన్విన్సింగ్గా ఆన్సర్ చెప్పగలగాలి. అదంత సులభం కాదు. ఎస్.